పాకిస్తాన్ అండ్ ఇండియా కేస్ ఫైర్ కోసం రెండు దేశాలు కలిసి ఆల్రెడీ కేస్ ఫైర్ కోసం ఒప్పుకొని వచ్చాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చెప్పారు 2 డేస్ వరకు కేస్ ఫైర్ చేయమని. అండ్ ఎలాంటి దాడులు కానీ ఎలాంటి ఏమీ చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చెప్పారు. కానీ ఇలా చెప్పిన వెంటనే ఆల్రెడీ ఇండియా కూడా దీనికి ఒప్పుకుంది. ఓకే, మనం 2 డేస్ వరకు ఎలాంటి దాడులు కానీ ఎలాంటి అటాక్స్ కానీ చెయ్యము అనేసి ఇండియా కూడా ఒప్పుకుంది. సో ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఓకే, దొంగ దెబ్బ తీయడానికి రెడీగా ఉంది. అండ్ ఇలా చెప్పిన వెంటనే అండ్ ఇండియా ఒప్పుకున్న వెంటనే అండ్ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ తీయడానికి రెడీగా ఉన్నారు. అండ్ దొంగ దెబ్బ తీశారు కూడా. సో ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అటాక్స్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అనేసి ఆల్రెడీ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. పాకిస్తాన్ వాళ్ళకు త్రాగడానికి నీళ్లు లేవు, అయినా కూడా సరే పోనీలే అనేసి మన ఇండియా వదిలేస్తే చూసారా, మళ్ళీ దొంగ దెబ్బ తీయడానికి మళ్ళీ రెడీగా అవుతుంది. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి. మొత్తానికి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కుక్క బుద్ధి చూపించారు. సో ఇండియా వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, ఎందుకు కేస్ ఫైర్ కోసం ఒప్పుకున్నామా అని. అండ్ కొద్దిసేపట్లో శ్రీనగర్ పైన దాడులు జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయని ఆల్రెడీ ట్వీట్ చేస్తున్నారు. సేపట్లో శ్రీనగర్ పైన అటాక్స్ చేస్తున్నారు అని తెలిసింది ఇండియాకు. అదేంటి, కేస్ ఫైర్ ఒప్పందం అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలా చేస్తారని ఇండియా షాక్ ఉంది. కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం కేస్ ఫైర్ చేద్దామని రెండు ఇండియా అండ్ పాకిస్తాన్ అనుకొని వచ్చాయి. కానీ ఇక్కడ అనుకుంది ఒకటే, ఇండియా మాత్రమే సరే కేస్ ఫైర్ కోసం ఒప్పుకుంది. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దెబ్బ తీయడానికి అండ్ దొంగ దెబ్బ తీయడానికి కుక్క బుద్ధి చూపించడానికి రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ కుక్క బుద్ధి ఆల్రెడీ చూపించారు. అండ్ కరెక్ట్గా 8:50 టైంకి ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ట్వీట్ చేశారు అండ్ శ్రీనగర్ పైన అటాక్స్ చేస్తున్నారు అని. మళ్ళీ కొద్దిసేపటికి గుజరాత్ అయిన సీఎం హర్ష సాన్వి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు, శ్రీనగర్ పైన అటాక్స్ చేస్తున్నారు. ఈ అటాక్స్ జరుగుతున్నాయని ఇండియా ఫారెన్సిక్ సెక్యూరిటీ అయిన విక్రమ్ విశ్రా గారు అఫీషియల్గా పాకిస్తాన్ వాళ్ళు అండ్ కేస్ ఫైర్ని బ్రేక్ చేశారు అంటూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు.